దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల 4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆర్డీఓ ఆఫీసును దిగ్బంధం చేస్తామని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని, ప్రభుత్వాలను విద్యార్థుల సంక్షేమం అవసరం లేదా అని, లేని ఎడల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొల్లటి భాస్కరాచారి, బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు, లావూడి భాషానాయక్, మేడమౌని సంతోష్ యాదవ్, మాకం చంద్రమౌళి, తూటపల్లి శ్రీను, పున్న వెంకటేష్, కానుగుల మధు, మేదర సంఘం వెంకటయ్య, లింగంపల్లి గోవిందు, కానుగుల యాదయ్య, రాచాల బద్రి, కొణిదల కృష్ణయ్య, లింగంపల్లి యాదయ్య, లింగంపల్లి రమేషు, నేలపట్ల సైదులు, శేఖర్, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యంలు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మైనారిటీ స్కాలర్షిప్లు వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే తక్షణమే విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. కలిసి ఉద్యమాలు చేసి అన్నింటినీ సాధించుకోకపోతే ఏమైందంటే ఓటు బ్యాంకు కానీ మాత్రం కాబట్టి మనం మీ తల్లిదండ్రులను కూడా చైతన్యం చేసి బహుజన సంఘాలను, బీసీ సంఘాలను గ్రామాల్లో చైతన్యం చేస్తే ఇలాంటి ధర్నాలు చేసేటట్టు అవసరం లేదు. రాజ్యాధికారం అంతే కాబట్టి మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. ముందు చాలా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించుకోవాలని కోరుకుంటున్నాను. జై జై బీసీ, జై బీసీ, విద్యార్థుల ఐక్యత. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల యొక్క విద్యార్థుల యొక్క పెండింగ్ స్కాలర్షిప్లు గత 3 సంవత్సరాల నుంచి లేక చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులే మరికి చాలని జీవితాలతో రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎంతో కొంత నైపుణ్యం కలిగినటువంటి విద్యా నైపుణ్యం కలిగినటువంటి ప్రైవేటు కళాశాలలో చదువుకుంటుంటే ఆ ప్రైవేటు కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెండింగ్ స్కాలర్షిప్ కానీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరి ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ
మరి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడానికి కానీ అదేవిధంగా పెద్ద పెద్ద బండ్లు కొనుక్కోవడానికి కానీ వాళ్ళ విలాసమైనటువంటి జీవితాలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కూడా మరి అప్పటికప్పుడే తక్షణమే మరి తీసుకొని చేసేటటువంటి అవకాశం వారి చేతిలో చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తాయి. మరి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కానీ ఇలా ఒక్క నెల జీతం రాకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి అరకొరైనటువంటి పరిస్థితి ఉంది. మరి గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థుల జీవితాలు ఏం కావాలి, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు పెట్టి ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి నిరుద్యోగులైనటువంటి మరి అధ్యాపకులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మరి యూనివర్సిటీలో పనిచేసేటువంటి అనేక రకాల శాఖల్లో పనిచేసేటువంటి విద్యార్థులు కానీ అధ్యాపక బృందాలు కానీ వాళ్ళ జీవనోపాధి పరిస్థితి అనేది మనం ఆలోచించాలి. గత ప్రభుత్వము 2 సంవత్సరాల ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టింది. మరి విద్యా వైద్యంతో నేను బంగారమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానే ఉద్దేశంతో